అందరికీ నమస్కారం. శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రముఖ సినీ పాటల రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా వారి స్మృతిలో నా కవిత. సిరివెన్నెల తరగని సిరివెన్నెల, ఎవరన్నారు సిరివెన్నెల తరలిపోయిందని? మధురమైన గీతంగా మానస వీధుల్లో మనుగడ సాగిస్తూనే ఉందిగా. ఎవరన్నారు ఆ కలం మోగబోయిందని? అలుపెరుగక అక్షరసేద్యం గావించిన కలం కదా అలా దివిపానుపుపై సేదతీరుతుందంతే. ఆ ఊపిరి ఆగిపోలేదు. విశ్వవేదికపై అనంతమైన గీతాలను ఆలపిస్తుందదిగో. అక్షరాలకు నాట్యం నేర్పిన ఆ పదనిసలు అద్వితీయమై అవనియున్నంత వరకు పల్లవిస్తూనే ఉంటాయి. ఇంకిపోదు ఏనాటికి ఆ భావ జలపాతం. ఇంతింతై వటుడింతై అన్నట్లు అమృత ప్రవాహమై అంతరంగాలను ఆక్రమిస్తూనే ఉంటుంది. నెగ్గదీసిన కలం నిత్య చైతన్యమై నిరంతరం కాలంతో కరచాలనం చేస్తూనే ఉంటుంది. చరిత్రలో సువర్ణాక్షరాలను లిఖిస్తూనే ఉంటుంది. జీవన రాగంలో ప్రతి పల్లవిలోనూ, ప్రకృతిలో అణువులోనూ అంతర్లీనమై శ్రావ్యంగా వినిపిస్తుంది. సిరిమువ్వలలో సవ్వడిలా, హరివిల్లులో వర్ణాలలా, మరుమల్లియలో పరిమళంలా, ఎలకోయిల గీతంలా, మధురోహల జలపాతంలా, ఒక ప్రణయ వీణలా, ఒక విరహ గీతిలా, తరగని సిరివెన్నెలలా మన సాక్షరాలు ఒలికిస్తూ మరులుగొంటూనే ఉంటుంది. మధుని దోచుకునే పాటగా ఒక తీయని జ్ఞాపకమై మెదులుతూనే ఉంటుంది. ఎదలో పదిలమై చెదిరిపోని సంతకమై నిలిచిపోతుంది. ఆ అక్షర విరితావులు అక్షయమై పలకరిస్తూనే ఉంటాయి. అవి నిరంతరం మెరిసే సిరివెన్నెల కిరణాలు మరి ప్రసరిస్తూనే ఉంటాయి. మన సిరివెన్నెల మనిషిగా ఈ మహిని వీడిపోయారంతే. ఒక మహాధ్యాయమే ఆ మహనీయుని చరిత. ఓ అక్షరాల మాంత్రికుడా, కళాసాగరుడా, ఓ పాటల వనమాలి, నీ గేయాలతో పెనుగాయాలను సైతం చికిత్స చేయగల ధన్వంతరి, మానవాళిని నీ పాటల కోనేటిలో తడిపి తరింపచేసిన మహాకవి, మీకిదే మా నివాళి. అందుకోవయ్యా అభిజ్ఞుడా, మీకిదే మా అంజలి.